ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్, ఎన్ఎస్యుఐ, బీజీవీఎస్ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీలో కొనసాగుతున్న నిరుద్యోగుల నిరసనకు వారికి మద్దతుగా ఈరోజు విద్యా సంస్థలను బంద్కు చేయడం జరిగింది. ఢిల్లీలో నిరుద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను, వారిపై చేసిన లాఠీ చార్జీలను ఖండిస్తున్నాం. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఎన్టీఏను కూడా రద్దు చేయాలి, వీబీఎస్ఏను కూడా రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికై విద్యార్థులు నిరసన చేస్తుంటే పోలీసులు వారిని మహిళలు అని చూడకుండా వాళ్ళ దుస్తులను చింపేసి వారిపై లాఠీ చార్జీలు వేసి విషవాయువులు వారి మీదకి విసిరేయడం జరిగింది. ఆ నిరుద్యోగులలో 22 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా నీట్ పరీక్షల్లో 22 లక్షల మంది విద్యార్థులకు పైగా నష్టపోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏంటంటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. नवीन हिंदी में बात कर, सबको मालूम होता है वो। अच्छा, आज 24 तारीख जुलाई को एनएसयूए और एसएफआई और पूरे स्टूडेंट्स को लेकर भाई चौक में स्ट्राइक किए, क्योंकि बीजेपी के धर्मेंद्र प्रधान जी वो भी एक स्टूडेंट के लहजे से आए, नरेंद्र मोदी जी भी एक स्टूडेंट के लिए आए, लेकिन स्टूडेंट्स सब कुछ मजा कर रहे हैं आज। इसलिए पूरे एनएसयूए, एसएफआई, पीडीएस की तरफ से आज स्टूडेंट्स के आने के लिए पूरे स्टूडेंट्स को धन्यवाद बोल रहे हैं।